హలో అండి. నేను మీ రిద్విత మేకల. ఈరోజు టేస్టీగా ఉండే స్పాంజ్ లాంటి ఫ్లఫీ ఎగ్లెస్ కేక్‌ని ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతో సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కేక్ అయితే బయట బేకరీలో ఉండే ఫ్లఫీ అండ్ స్పాంజ్ లాంటి కేక్ లాగే ఉంటుంది. చిన్న పిల్లలైతే ఈ కేక్ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా అరకప్పు చక్కెర తీసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కెరను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తరువాత పావు కప్పు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వాడాలి. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను. వేరుశనగ నూనె వాడకూడదు, కేక్ స్మెల్ వస్తుంది. తరువాత ఇందులోకి అరకప్పు పెరుగును వేసుకోవాలి. వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. వీటన్నింటిని గిన్నెలో వేసుకొని కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఈజీగా ఉంటుందని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా జ్యూసీగా పట్టుకోవాలి. మనం గిన్నెలో కలుపుకున్నా కూడా ఈ విధంగానే జ్యూసీగా కలుపుకోవాలి. చూడండి, ఇలా జ్యూసీగా మనం పట్టుకుంటేనే కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో జల్లించుకున్న 1 కప్పు మైదాను కూడా వేసుకోవాలి. ఇందులోనే అర స్పూన్ వంట సోడాను కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1 స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోవచ్చు. మరియు చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసే విధంగా ఒకసారి రౌండ్గా కలుపుకోవాలి. ఇలాగే రౌండ్గా కలుపుకోవాలి, లేకపోతే బబుల్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కొద్దిగా వేసుకుంటూ రౌండ్గానే కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి. అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఇలా అన్నప్పుడు ఈ విధంగా రిబ్బన్ లాగా పడాలి. అప్పుడే కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చిన్న టిప్స్ పాటించడం ద్వారానే కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ని మొత్తం అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తరువాత పొడి మైదాను కూడా చల్లుకోవాలి కొద్దిగా. ఈ విధంగా కేక్ని బేక్ చేయడం కోసం అల్యూమినియం గిన్నెను మాత్రమే వాడాలి. స్టీల్ గిన్నెను వాడితే అంత బాగా పర్ఫెక్ట్గా కేక్ రాదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా గంజును ఒక 2-3 టైమ్స్ ఇలా చేయాలి. స్టవ్ పైన కేక్ను బేక్ చేయడం కోసం ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో సపోర్ట్ కోసం ఇడ్లీ పాత్రను ఈ విధంగా చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఎయిర్ పోకుండా మూతతోని ఇలా కవర్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని 35 to 40 మినిట్స్ కుక్ కానివ్వాలి. 20 నిమిషాల తర్వాత కేక్ అయితే చూడండి బేక్ అవుతుంది. ఇలా మధ్యలో చూసుకోవాలి, ఎందుకంటే మనం స్టవ్ మీద చేస్తున్నాము కాబట్టి అడుగంటుకుంటుంది, కాబట్టి చూసుకోవాలి. 40 నిమిషాల తర్వాత
ఒక చాక్తోని కేకును మధ్యలో ఇలా గుచ్చి తీస్తే చాకుకు పిండి అంటకపోతే కేక్ బేక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కేకు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని సైడ్లకు ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లించుకోవాలి. తరువాత బౌల్ తీసి చూస్తే స్పాంజీ లాంటి ఫ్లఫీ కేక్ రెడీ అయిపోయింది. చూశారు కదా మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.